జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అతి ప్రాచీనమైన అతి పురాతనమైనదిగా విశ్వామిత్ర మహర్షిచే కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయం ప్రతిష్ఠింపబడినదిగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇచ్చటి గర్భాలయంలో శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై సీతాదేవుని కూర్చుండబెట్టుకుని కుడిహస్తముతో అభయమిచ్చుచు శిలా మకర తోరణంపై కుడివైపు శంఖము ఎడమవైపున చక్రముతో చెక్కబడి రెండు వైపులా రామచిలుకలు లతలతో ఏకశిలపై శ్రీ పట్టాభి సీతారామచంద్రులు భక్తులకు దర్శనమిచ్చుచున్నారు. సీతాదేవికి ముక్కు అతి చిన్నదైనను బంగారు నత్తు పెట్టుటకు చిన్న రంధ్రముతో అతి నేర్పుగా శిల్ప చాతుర్యానికి తార్కాణమై ఉన్నది. పీఠముపై సీతారాములను సేవిస్తూ ఆంజనేయుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు మరెక్కడా లేని విధంగా ఏకపీఠంపై స్వామివారిని ప్రతిష్ఠించారు. అంతరాలయమున ఉత్తర భాగాన 6 ఆల్వారుల మధ్యగా విష్ణుమూర్తి, శ్రీదేవి, భూదేవితో అభయమిచ్చుచు దర్శనమిచ్చుచున్నారు. దక్షిణ భాగాన ఆల్వారుల మధ్యగా దశావతారములతో ఉన్న కేశవ స్వామివారి నిలువెత్తు విగ్రహము అభయమిచ్చుచు దర్శనమిస్తారు. సుగ్రీవుడు, జాంబవంతుడు ద్వారపాలకులుగా ఉన్నారు. గతంలో ఇదంతా అరణ్య ప్రాంతమని శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఈ ప్రాంతంలో సంచరించుచు సకినేటి పెళ్లి మీదుగా గోదావరి వైనతాయపాయ దాటి వెళ్ళినట్లుగా ఈ అటవీ ప్రాంతము వాడుక భాషలో అవిడిగా పిలువబడినట్లు పూర్వీకులు చెబుతున్నారు. ఇచ్చటి స్వామివారికి సంవత్సరాది శ్రీరామనవమి సందర్భంగా నవరాత్రి ఉత్సవములు, శ్రీకృష్ణాష్టమి, క్షీరాబ్ది ద్వాదశి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి, దసరా, కార్తీక మాసోత్సవములు, ధనుర్మాస ఉత్సవములతో పూర్వం నుండి అతివైభవంగా జరిపించబడుతూ భక్తుల కోర్కెలు తీర్చుతూ స్వామివారికి నిత్య కళ్యాణము పచ్చతోరణంలా విరాజిల్లుతూ భక్తుల సేవలు అందుకొనుచు ముక్కోటి శ్రీరామనవమి రోజుల్లో గరుడ వాహనంపై గ్రామంలో సంచరించుతూ భక్తులను ఆనందపరుచుతూ భక్తుల కోరికలను తీర్చుచున్నారు. ఈ పవిత్ర గోదావరి నది 2 భాగములుగా చీలి గౌతమి, వశిష్ఠ నదుల మధ్య కౌశికా తీరం నందు వెలిసిన శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయమునకు తూర్పున రాజగోపురము, దక్షిణ భాగాన ముఖద్వారము, ఉత్తరాన మండపము, దశావతారములతో కూడిన 16 విగ్రహాలను గ్రామస్తులు భక్తుల సహకారంతో నిర్మించారు. ఈ పట్టాభిరామస్వామి ఆలయ శోభ అపూర్వము, అద్వితీయము, ఆనందము, ఆహ్లాదకరము. ఈ ఆలయ ప్రధానార్చకులు శ్రీ పెద్దింటి వెంకట హనుమద్రాఘవాచార్యులు మరియు వారి కుమారులు సాయిరాం, పవన్ కుమార్ గారులు, కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఎస్ఎస్ కామేశ్వరరావు గారుల నేతృత్వంలో ఈ ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఓం శ్రీ సర్వే జనా సుఖినో భవన్. మా యొక్క పురాతన పూర్వీకులు తాత ముత్తాలైనటువంటి రెడ్డాచార్య గారు, అలాగే నరసింహాచార్య గారు, అలాగే వెంకట హనుమద్రాఘవాచార్య గారు వారి యొక్క తరంతరం 5 తరాల నుంచి కూడా ఇక్కడ వైఖాన సాంప్రదాయ ప్రకారంగా నిత్య కైంకర్యములు జరుగుతున్నాయి. ఈనాడు కూడా స్వామివారి యొక్క పూజా కైంకర్యములు ఏ రోజు కూడా ఆగకుండా దేదీప్యంగా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క గ్రామంలో కూడా అడవి ప్రాంతాన్ని అడవి కింద మార్చడం జరిగినది. వాడుక భాషలో అడవి కింద మార్చడం జరిగింది. తర్వాత స్వామివారి కైంకర్యాల్లో మా తాతగారి నుండి రెడ్డాచార్య గారు హయాంలో గ్రామస్తులు పెద్దలు కొంతమంది అర్చనలు చేయట్లేదని చెప్పి ఒక నింద వేయడం జరిగినది. ఆ అర్చన చేయకుండా 2 రోజులు బంధించి అర్చక స్వామిని పైనటువంటి అధికారులని కలెక్టర్ ఆఫీస్ నుంచి తెప్పించి మా గ్రామంలో అర్చన జరగట్లేదు కనుక అర్చక స్వామిని నిందించండి అని చెప్పి ఒక విషయాన్ని ఆ యొక్క కలెక్టర్కి నివేదించి
వారిని కూడా తెప్పించుకుని ఇక్కడ ఆలయంలో చూడడం జరిగినది. వారి గ్రామంలోకి వచ్చి ఈ యొక్క ఆలయంలోకి రావడానికి వచ్చిన తలుపులు తీసిన వెంటనే తలుపులు తీయడం జరిగినది. తలుపులు తీసే అనంతరం స్వామివారి యొక్క అర్చనలు 2 రోజుల క్రితమే చేయకుండా ఉన్నది ఆలయం. ఆ ఆలయాన్ని స్వామివారిని చూడడం కొరకు అర్చక స్వామి తలుపులు తీయండి అని చెప్పగానే ఆయన అర్చక స్వామి భయపడుతూ ఉన్నట్ట. భయపడుతున్నప్పుడు సరే మీకు ఎందుకు భయము, అర్చన చేసే అంటున్నారు కదా, మీరు తలుపులు తీయండి అని చెప్పి ఆ కలెక్టర్ ఆఫీస్ గారు గట్టిగా అడగగా స్వామికి నమస్కారం చేసుకుని తలుపులు తీయడం జరిగినది. తీసిన వెంటనే స్వామికి ఆ రోజు ఎలా అయితే అర్చన చేసి ఉన్నదో అదే ప్రకారంగా దేదీప్యంగా దీపాలు వెలుగుతూ అలాగే బలిహారణ వేసినట్టుగా స్వామివారికి నైవేద్యం చేసిన తర్వాత బలిహారణ వేసినట్టుగా ఇక్కడ స్వామి నిదర్శనం చూపించారు. అప్పుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కలెక్టర్ ఆఫీసర్ గారు చూసి స్వామిని నమస్కరించి మా అపరాధం క్షమించండి అని చెప్పి వారు ఊళ్ళో పెద్దలందరినీ కూడా కొంచెం దండించి వెళ్ళడం జరిగినది. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారి దేదీప్యంగా స్వామివారి అర్చనా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. స్వామివారి యొక్క నిదర్శనం అలా జరుగుతూ ఉంటుంది. కనుక స్వామివారి యొక్క పట్టారామస్వామివారి ఆలయం ఈ యొక్క స్వామివారికి నవాన్నికం అనే సప్తాన్నికం కింద కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతాయి. అష్టమి నాడు ధ్వజారోహణ, నవమి నాడు కళ్యాణము, తదితరం 3వ రోజు ఏకాదశి నాడు ఉత్సవం, 4వ రోజు స్వామివారికి సదస్యము, 6వ రోజు స్వామివారికి చక్రస్నానము, 7వ రోజు స్వామివారి పుష్పోత్సవ కార్యక్రమాలు ఈ స్వామివారికి జరుగుతాయి. పూర్వం నుంచి కూడా ఎలా అయితే అర్చనా కార్యక్రమం ఎలా అయితే వైభవంగా జరిగాయో అదే ప్రకారంగా ఇప్పుడు కూడా స్వామివారికి అదే ప్రకారంగా ఏ లోటు లేకుండా అర్చనా కార్యక్రమం స్వామి చేయించుకుంటున్నాడు. అలాగే అర్చక స్వామి కూడా అలాగే చేస్తున్నారు. సర్వేజన సుఖనాలు. ఆలయంలో ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా పూర్వం జరిగిన కనుక 12 మంది ఆలవార్లు, ఒక్కొక్క ఆలవారికి ఒక్కొక్క పేరు కనుక ఈ మధ్యలో ఉన్న వారు వైష్ణవమూర్తి, శ్రీభూ సమేత విష్ణుమూర్తి, అలాగే అక్కడ 3 దేవతలు కూడా ఆలవార్లు, ఈ పక్క 3 దేవతలు కూడా ఆలవార్లే. ఈ పక్క వచ్చేవాడికి శ్రీభూ సమేత కింద పడినది కనుక శ్రీభూ సమేత కేశవస్వామి వారిని ఆ రోజు నుంచి కూడా ఏమీ కలపకుండా అలా ఉండడం జరిగినది. అటుపక్క 3 ఆలవార్లు, ఇటుపక్క 3 ఆలవార్లకి ఒక ఆలవారిని బ్రిటిష్ ప్రభుత్వం టైంలో ఆ విగ్రహాన్ని పట్టుకెళ్ళడం జరిగింది. ఈ కేశవస్వామి బ్రహ్మాడు తల్లి వేగం దితే సోచలాంజనేయ స్వామి వారి ఆలయం. ఈ యొక్క సోచలాంజనేయ స్వామి అనగా ఆంజనేయ స్వామి వారి పేరు సోచలాదేవి. ఆంజనేయ స్వామి వివాహం అవ్వలేదంటారు, కానీ సూర్యభగవాన్ యొక్క కుమార్తె సోచలాదేవి. ఆ యొక్క సూర్యభగవాన్ దగ్గర ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు విద్యను అభ్యసిస్తున్నప్పుడు సూర్యభగవానుడు చెబుతాడు, మా యొక్క కుమార్తె సోచలాదేవిని వివాహం చేసుకోవాలి అని చెప్పని సూర్యభగవాన్ చెప్పగా సరే గురువుగారి మాట జవదాటకుండా ఆ యొక్క సోచలాదేవి వివాహం చేసుకుంటాడు. ఆయన వివాహం చేసుకుంటాడు కానీ సంసారం అనేది చేయదు. ఆవిడ కూడా ఆయన హృదయంలో ఆంజనేయ స్వామి హృదయంలో ఉంటూ ఆ యొక్క రామనామ జపమే చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా. కనుక పురాణాలు ఎతికితే ఆంజనేయ స్వామి వివాహం ఉందా లేదా అని చూసుకుని అయినట్టుగా కొన్ని పురాణాల్లో కనిపించాయి. కనుక అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందని చూసి దాని ప్రకారంగా ఇక్కడ సోచలాదేవిని ప్రతిష్ఠించ జరిగింది. ఇక్కడ స్వామివారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు 5 రోజులు పాంచాణిక దీక్షగా కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతాయి. అనగా దశమి నాడు ధ్వజారోహణ, మన్నాడు ఏకాదశి నాడు ఉదయం 10 గంటలకి స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. కనుక ఈ 5 రోజులు కూడా ఇష్టమైనటువంటి రోజులు. హనుమత్ జయంతి నాడు స్వామివారికి ప్రత్యేకంగా గ్రామస్తుల చేత భక్తుల చేత కూడా పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని చెబుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ఆ స్వామి. కనుక ఆంజనేయ స్వామిని భక్తి
తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామ పాలనము కావలేను అని ప్రేమ సీమ చాలే. రామ శాసనము తిరగలేని వెలుగలని రామదర్శనము జన్మ ధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులను